ఇక్కడ ఎన్నో రోజుల్లో చూస్తా ఉన్నాం రిజర్వేషన్ హఠావో అనేటువంటి ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. దీనికి సంబంధించి జంతర్ మంతర్ వద్ద భారీ స్థాయిలో నిరసన, మోడీకి ఎంఓయూ ఇచ్చాకే కదులుతాం, ఆర్గనైజర్ హర్ష్ దుబే పలువురు అరెస్ట్, భారీగా బలగాల మోహరింపట. ఢిల్లీలోని జంతర్ మంతర్లో సీజేపీ నిరసనను మర్చిపోక ముందే మరోసారి నిరసనలు దద్దరిల్లాయి. కుల ఆధారిత రిజర్వేషన్లు, యూజీసీ ఈక్విటీ నిబంధనల వ్యతిరేకంగా శుక్రవారం నాడు రిజర్వేషన్ హఠావో పేరుతో ఇక్కడ భారీ నిరసన జరిగింది. రిజర్వేషన్ రీఫార్మ్ ఆందోళన్ ఆ పేరుతో జరిగిన ఈ ఆందోళనలో భారీ సంఖ్యలో నిరసనకారులు పాల్గొన్నారు. ఈ నిరసనలో కట్టడి చేసేందుకు ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఐటీబీపీ బలగాలను భారీగా మోహరించారట. ఆన్ రిజర్వ్డ్ వర్గానికి చెందిన ఆందోళనకారులు తాము ప్రస్తుత అమల్లో ఉన్న కులం ఆధారిత రిజర్వేషన్లు, యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన చేస్తున్నామని స్పష్టం చేశారు. నీటి అభ్యర్థి హర్ష్ దుబే నేతృత్వంలో జరుగుతున్న ఈ ఆందోళనకు రాజస్థాన్కు చెందిన జనరల్ సేన, చాణక్య సేనతో పాటు కర్ణీ సేన కూడా మద్దతు ప్రకటించారట. రిజర్వేషన్లు ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉండాలన్న నిరసనకారులు యూజీసీ నిబంధనలకు కూడా వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా వెనక్కు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారట. ఈ చట్టాన్ని తీవ్రంగా దుర్వినియోగం చేస్తున్నారని, ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని వాళ్ళు చెప్పారట. అదేవిధంగా వేదిక విషయంలో కన్ఫ్యూజన్ ఈ నిరసనలు చేస్తున్న వేదికపై కొంత అయోమయం కలిగించింది. జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేయడానికి అనుమతి ఇవ్వలేదని ఢిల్లీ పోలీసులు చెప్పగా, తాము అక్కడే నిరసనలు మొదలు పెట్టామని, తమకు అనుమతి ఇచ్చే వరకు ఇక్కడే ఉంటామని ఆర్గనైజర్ స్పష్టం చేశారు. తమ నిరసనలో పాల్గొనేందుకు వస్తున్న చాలా మందిని పోలీసులు అడ్డుకుంటున్నారని హర్ష్ దుబే ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనలకు అనుమతి కోరుతూ గంటల తరబడి పోలీసులతో చర్చలు జరపాలని వివరించారట. తమను రామ్లీలా మైదానానికి వెళ్లాలని వాళ్ళు చెప్పారని ఆయన తెలిపారు. చివరకు జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేసుకునేందుకు అనుమతి లభించినట్టు తెలుస్తోంది. దీనిపై కూడా కొందరు విమర్శలు చేస్తున్నారు. సీజేపీ నిరసనలకు 3 గంటల్లోనే అనుమతి లభించింది, కానీ 30 రోజుల అనుమతి కోరినా వీరికి ఇవ్వడం లేదని కేంద్రానికి పలువురు తప్పుపడుతున్నారు. అయితే రిజర్వేషన్ హఠావో ప్రోగ్రాం కూడా పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వేదికగా నడుస్తుంది. అయితే సీజేపీ ఇష్యూని, సీజేపీ యొక్క పోరాటాన్ని, ఆ యొక్క డిమాండ్ని మరొకసారి పెద్ద ఎత్తున వీళ్ళు చాలా మంది కూడా వేల మంది కూడా జంతర్ మంతర్లో హాజరయ్యారు. అదేవిధంగా జంతర్ మంతర్లో పోరాటం చేయడానికి, ధర్నా చేయడానికి సీజేపీ పార్టీకి 3 గంటల్లోనే పర్మిషన్ వచ్చింది, కానీ మాకెందుకు పర్మిషన్ ఇవ్వట్లేదు, పర్మిషన్ ఇవ్వకపోలా పోలీసులు మా పైన లాఠీ చార్జీలు చేస్తూ ఉన్నారు, మా పైన ఈ విధంగా మాట్లాడుతూ ఖచ్చితంగా మేము మోడీకి ఎంఓయూ ఇచ్చాకే మేము ఇక్కడ నుంచి కదులుతామంటూ కూడా చాలామంది ఆ రిజర్వేషన్ హఠావో ప్రోగ్రామ్ సంబంధించినటువంటి ఆ విద్యార్థులు కొందరు చెప్తున్నారు. అదేవిధంగా ఎస్సీ అట్రాసిటీ కేసు కూడా తీసివేయాలి. ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు వల్ల కూడా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎవరిని తిట్టినా, ఏం చేసినా ఏదో ఒకటి ఆయుధం ఉందని చెప్పేసి వినియోగించుకుంటా ఉన్నారు. వీళ్ళెవరిని కూడా కులం పేరుతో దూషించకుండా కావాలనే మా ఒక అస్త్రం ఉందని చెప్పేసి ఇష్టానికి వాళ్ళే మా పైన దాడి చేసి కూడా మా పైన కేసులు బుక్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని కూడా తీసివేయాలి అంటూ కూడా చాలా మంది, వీళ్ళే కాదు చాలా మంది కూడా మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. అట్రాసిటీ తీసివేయాలి, దానివల్ల వాళ్ళకు ఆయుధంగా మారింది, వాళ్ళు మేము ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళ తప్పున్నా సరే వాళ్ళు సరిదిద్దుకొని మాపైనే మళ్ళీ తప్పు లేనట్టు మాపైన దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడడంతో పాటు అలాగే రిజర్వేషన్లు కూడా తీసివేయాలంటూ కూడా పోరాటం జరుగుతూ ఉంది. ఎందుకంటే అవి రిజర్వేషన్లు కూడా అందరూ ఆ రిజర్వేషన్లు అనుభవించి ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. వాళ్ళకు మా ఉద్యోగాలు కావచ్చు, మా యొక్క హక్కులను మొత్తం కూడా డబుల్ త్రిబుల్ వాళ్ళే అనుభవిస్తూ కూడా మమ్మల్ని ఇంకా మేము ఇదే పేదవాళ్ళుగా మిగిలిపోతున్నాం, ఉద్యోగాలు లేక మేము ఈ విధంగానే మిగిలిపోతాం. కానీ రిజర్వేషన్ల పేరుతో మాకు వచ్చేటువంటి వాటా కూడా వాళ్ళే కొట్టేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. అదేవిధంగా మాకు వచ్చేటువంటి హక్కులను కూడా వాళ్ళే కొట్టేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. నిజంగా రిజర్వేషన్ల వల్ల చాలా మంది లక్షాధికారులు, కోట్లాధికారులు అయిపోయారు. ఖచ్చితంగా మాకు ఆ రిజర్వేషన్లు తీసివేయాల్సిందే అని చెప్పేసి కూడా పోరాడుతున్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, దాదాపు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక 10 ఏళ్ల వరకు రిజర్వేషన్లు పెట్టండి, ఆ రిజర్వేషన్ల ద్వారా వాళ్ళు బాగుపడ్డారని తెలిస్తే ఖచ్చితంగా రిజర్వేషన్ల వాళ్ళకు రద్దు చేసే అధికారం రాజ్యాంగం ప్రకారం ఉంది అంటూ కూడా బాబాసాహెబ్ చెప్పిండు. ఖచ్చితంగా దీనికి సంబంధించి వీళ్ళందరినీ కూడా రిజర్వేషన్ తీసేయాలి, అదేవిధంగా అట్రాసిటీ తీసేయాలని చెప్పి పోరాటం జరుగుతుంది. రైట్, ఖచ్చితంగా తీసేద్దాం. కానీ ఎంతమంది జీవితాలు మారినాయి, ఎంతమంది జీవితాలు మారినాయి? ఇప్పటికీ మాదిగలే మోరు తీయాలని చెప్పేసి వ్యవస్థ ఎందుకు పోవట్లేదు? బీసీలో లేకపోతే ఎస్టీలో లేకపోతే ఇతర ఆ సామాజిక వర్గాల వారు ఎందుకు రెడ్డిలో రావులో ఎందుకని ఆ మోర్లు తీయలేకపోతున్నారు? మరి ఓన్లీ వాళ్ళు మాత్రమే మోర్లు ఎందుకు తీయాలి? మోర్లు తీయడానికి వేరే వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? మోర్లు తీయాలి కార్మికులు, ఆ కార్మిక సిబ్బంది అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? ముందుగా మాదిగలు వాళ్ళతో ఒక తక్కువ కులం కాబట్టి వాళ్ళే మోర్లు తీయాలని చెప్పేసి గుర్తుకొస్తుంది. మరి ఈ విధంగా మీరెందుకు మోర్లు ఇక్కడ ఉద్యమం చేస్తున్న వాళ్ళంతా కూడా పోయి అక్కడ మోరు కూడా తీయొచ్చు.
మోరు తీసేటువంటి వ్యవస్థలో మన ఊరు మనం శుభ్రం చేసుకుందాం రండి, మోర్లు ఎంతమంది తీయడానికి వస్తారు? అది రారు. ఓన్లీ మోరు తీయడానికి మాత్రం వాళ్ళే పని చేయాలి, కానీ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్ వద్దు, వాళ్ళు బాగుపడదు. సరే కొందరు బాగుపడవచ్చు, అటువంటి వాళ్ళకి రద్దు చేయాలి, తప్పులేదు. కొన్ని లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కష్టంగా రద్దు చేయడం మేము కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ చాలా మంది ఇప్పటికీ మోరు తీస్తూనే ఉన్నారు. మోరు తీసే వాళ్ళు ముఖ్యమంత్రులు ఎందుకు కాదు, మోరు తీసే వాళ్ళు వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యమంత్రులు ఎందుకు కాదు? ప్రధానిగా మోరు తీసే వాళ్ళు ఈ చట్టసభల్లో ఎందుకు వచ్చి చట్టసభల్లో ఎందుకు పాల్గొనద్దు? వాళ్ళు కూడా పథకాలను ఎందుకు చట్టాలుగా రూపుదాల్చే విషయంలో వాళ్ళు ఎందుకు వాళ్ళ పాత్ర ఉండకూడదు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కొందరు మాట్లాడుతూ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు మోరు తీస్తా ఉన్నారో వాళ్ళు చట్టసభల్లోకి వచ్చేంత వరకు రిజర్వేషన్ ఉండాల్సింది అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి రిజర్వేషన్ హఠావో ప్రోగ్రామ్ చేపడుతున్న వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఇంకా వెనుకబడిన తరగతులు వెనుకబడిపోతూనే ఉన్నారు. అవి కూడా రిజర్వేషన్ తీసేస్తే వాళ్ళు కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉండవు, వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు, పని పరిస్థితులు ఉండవు, వీళ్ళకి రిజర్వేషన్ లేవు కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇంకా కులం పేరుతో వాళ్ళని దూషిస్తూనే ఉంటారు. కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఇప్పటికే చాలా మంది కూడా కుంగిపోతూ ఉన్నారు. ఎంత అట్రాసిటీలు ఉన్నా, ఎంత రిజర్వేషన్లు ఉన్నా వాళ్ళని ఇప్పటికీ కులం పేరుతో దూషిస్తూనే ఉన్నారు. ఇక్కడ మూతికి ముంత, ఇక్కడ వెనుక చీపురు కట్టకున్నా కూడా వాళ్ళని ఇప్పటికీ కూడా కులం పేరుతో దూషిస్తూ నువ్వంతేరా తక్కువ కులపోడా అంటూ కూడా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇటువంటి మాటలు మాట్లాడకుండా చేయండి. ఇటువంటి వ్యక్తులు ఆ పారిశుద్ధ కార్మికుల్లో ఓన్లీ ఎస్సీలు మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఈ నినాదాన్ని వెనక్కి తీసుకురండి. దాన్ని వ్యతిరేకిస్తూ మనందరం పోయి ఆ పారిశుద్ధ కార్మికులు పనిచేద్దాం పదండి, ముందుకు రాగలుగుతారా? మీరేమో ఏసీ రూమ్లలో పడుకోవాలి, వాళ్ళేమో మోళ్ళు తీసుకొని చెత్తను ఏరివేసి మిమ్మల్ని మొత్తం మంచి ఆహ్లాదకరమైన వాతావరణం మీకు సృష్టించి వాళ్ళేమో బూరలో డ్రైనేజీల లోపల వాళ్ళు ఉండాలా. ఖచ్చితంగా రిజర్వేషన్ హఠావో ప్రోగ్రామ్ సంబంధించిన వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. మాలమాదిగలు అనేటువంటి వ్యక్తులు ఊళ్ళలో లేకపోతే పారిశుద్ధ్య కార్మికులు అనే వాళ్ళు లేకపోతే మీ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ వల్లనే గ్రామంలో చెత్తా చెదరం లేకుండా గ్రామం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది అంటే కారణం వాళ్ళు. ఒక్కసారి ఆలోచన చేసి మీరు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి. అప్పటి వరకు ఇక్కడే తమ డిమాండ్లతో ఎంఓయూ సిద్ధం చేసి దాన్ని ప్రధాని మోడీకి అందజేసిన తర్వాతే నిరసన ముగిస్తామని దూబే తెలిపారట. నిజంగా అవసరమైన వారికి రిజర్వేషన్ అందాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. నరేంద్ర మోడీకి మా ఎంఓయూ సమర్పించాకే వెళ్తాం, అప్పటి వరకు ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారట. ఇదే సమయంలో మహారాష్ట్రలోని నాగపూర్ యూపీలో, లక్నో రాజస్థాన్లో, జైపూర్ ఏపీలోని విశాఖపట్నంలో కూడా ఇదే తరహాలో నిరసనలు జరిగాయి. అయితే నిరసనకారుల్లో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం అట. ఇప్పటికే ఖచ్చితంగా ప్రధాని మోడీకి ఎంఓ ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ నుంచి కలుద్దాం, అప్పటి వరకు కూడా ఇక్కడ నుంచి మేము వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అంటూ కూడా